ఆయన పార్టీ లేకుండా ఉండాలని ఆయన ఎలా నిర్ణయం తీసుకుంటారు? తీసుకోరు కదా. మరి లేకపోతే మన ప్రభుత్వం పోయిందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి కదా. కానీ ఈవీఎంల మీద కూడా రకరకాల కామెంట్లు వస్తున్నాయి సార్. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, దేశవ్యాప్తంగా కూడా చుట్టుపక్కల అనేక రాష్ట్రాలు కూడా ఏదో ఒక రోజు ఏదో ఒక చోటు నుంచి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది ఈవీఎంల మీద. ఏదో ఈవీఎంలు మా స్కేల్లో అయితే ఏదైనా చేయగలరు అని అయితే నేనైతే నమ్మట్లా. ఎందుకంటే నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు మా లా అండ్ జస్టిస్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్లో ఎలక్షన్ కమిషన్ కూడా మా పరిధిలోకి వస్తుంది. చాలా మీటింగ్లు అటెండ్ అయ్యారు వాళ్ళు. ఇదే అడిగారు మా మెంబర్లు కూడా చాలామంది సార్. సో అసలు ఎటువంటి అవకాశం లేదనే చెప్పారు. బట్ ఎనీ ఎలక్ట్రానిక్ మెషిన్ కెన్ బి మ్యానిపులేటెడ్ అనేది జనరల్గా సిద్ధాంతం. ఏదన్నా ఎక్కడన్నా ఒకటి అర మిషన్ ఏదన్నా జరిగితే జరగవచ్చేమో నాకు తెలియదు. కానీ మరి ఇక్కడ ఆలోచించవలసింది అంటే మన జనాభా మరీ ఎక్కువ, బట్ ఎక్కడ అడ్వాన్స్డ్ కంట్రీలో ఈవీఎం వాడరు. ఇప్పుడు యూకే చూసుకున్నా, అమెరికా చూసుకున్నా కూడా ఈవీఎంలు వాడట్లేదు కదా. డెవలప్డ్ కంట్రీస్లో వాడతలా. సో ఇక్కడ వస్తున్నటువంటి వార్తలకు సంబంధించి, ఈవీఎంల మీద వస్తున్న వార్తలకు సంబంధించి రాజుగారి వ్యూ ఏంది అని అడిగితే ఏం చెప్తారు సార్? ఇక్కడైతే మొన్న ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో ఈవీఎం వలన ఈ ప్రభుత్వంకి ఒక్క ఓటు కూడా ఎక్కువ రాలేదనేది నేను ఘంటాపథంగా చెప్పగలను. ఈవెన్ 2019లో టీడీపీ ఓడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గానే కామెంట్ చేశారు. ఆ తర్వాత మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని కామెంట్లు చేశారు. 2019లో కూడా, ఇప్పుడు 2024లో ఓడిపోయిన తర్వాత కూడా మాక్సిమం వీళ్ళు కూడా అవే కామెంట్ జరగలేదు. 2019లో కూడా నేను 125 నుంచి 130 సీట్లు వైసీపీకి వస్తాయని చెప్తానే ఉన్నా. ఇప్పుడు అనుకున్న 15 సీట్లు ఎక్కువ వచ్చినాయి. నేను అప్పుడైనా ఇప్పుడైనా జరిగిందని నేను కూడా అనట్లే, కానీ అప్పుడు ఎవరు ఓడిపోయినా కామెంట్లు అయితే ఇలా వస్తున్నాయి. కామెంట్లు వస్తాయి తప్పదు. ఓడిపోయినోడు ఏమంటాడు? కానీ ఈసారి అవి దేశవ్యాప్తంగా వస్తున్నాయి. ఓడిపోయినోడు ఎప్పుడైనా ఓడిపోయినోడే అంటాడమ్మా. అది ఓడిపోయినోడు ఓటమిని అంగీకరించకుండా దేనో దాని మీద తోసేయాలి కాబట్టి ఆడాడు దోసేస్తాడు ఈవీఎం మీద. అది కానీ ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు అయితే మరలా వీవీప్యాట్ల కౌంటింగ్ జరగాల్సిందని చెప్పి ఆయన కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్పి దానికి ఒక ఇది కూడా పెట్టారు. మరికొద్ది రోజుల్లో అది ఒకవేళ వచ్చే అవకాశం కూడా ఉంది. దాంట్లో ఏదన్నా అటు ఇటుగా జరిగిందని తెలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఓడిపోయిన వాళ్ళంతా కూడా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయనేటువంటి వార్తలు కూడా వైసీపీలో చాలా హల్చల్ చేస్తున్నాయి. వీవీప్యాట్లు 10% అయితే లెక్కిస్తారు కదా. ఏమన్నా తేడా వస్తున్న వార్తలు కూడా కొట్టుబడేసే బాధ్యత కూటమి కూడా ఏమైనా ఉందంటారా? వీళ్ళు ఇలాగే కామెంట్లు చేసుకుంటారని చెప్పి అలా లైట్ తీసుకుంటారా? ఎందుకు ఇప్పుడు నేను కొట్టుబడేలా, నేను కూటమిలో సభ్యుడినేగా, అలాగే కొట్టుబడేస్తా. మిమ్మల్ని పర్సనల్గా ఇంటర్వ్యూ చేస్తే అడిగాను కాబట్టి మీరు చెప్పారు. అలాగనే అందరినీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం కష్టం కదా. కానీ ప్రభుత్వం వ్యూ ఏంది ఈ ఇష్యూ మీద అంటే ఏం చెప్తారు సార్? ప్రభుత్వం వ్యూ ఏముంది, ఇదంతా నాన్ సెన్స్. అలా అదే ఓడిపోయి చేతకాకి ఇలా మాట్లాడుతున్నారనే చెప్తుంది ప్రభుత్వం. అది నిజం కూడా. గతంలోనూ ఏమీ జరగల, ఇప్పుడు ఏమీ జరగల. అప్పుడు వైసీపీది నిజమైన గెలిపే, ఈవీఎం గెలుపు కాదు. ఇప్పుడు కూటమిది నిజమైన గెలిపే, ఈవీఎం గెలుపు కాదు. అంటే రాజుగారు అప్పుడైనా వైసీపీలో ఉన్నారు, ఇప్పుడు కూటమిలో ఉన్నారు కాబట్టి రాజుగారు రెండు గెలుపుల్లోనూ రాజుగారు భాగమై ఉన్నారు కాబట్టి ఏమీ లేదంటారా? నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుతుందా? అలాగే జరిగింది కదా. అలాగే జరుగుద్ది, రాసుకో. సో 2029కి ఎక్కడ ఉంటారు ఇప్పుడు? తెలుగుదేశంలోనే ఉంటా. 2029లో కూడా కూటమి ఇలాగే ఉంటుందంటారా? ఓన్లీ తెలుగుదేశం అంటారా? చూద్దాం. నేనైతే ఉండాలని అనుకుంటున్నా. 24లో కూడా ఈ కూటమి ఉండాలి అని నేను 2 సంవత్సరాల ముందు నుంచి చెప్తున్నా. సార్ ఉంది, ఇప్పుడు ఉండాలనే కోరుకుంటున్నాం. సో ఫైనల్గా కూటమిలో కూడా టీడీపీలో అయితే ఉన్నారు. కానీ ప్రభుత్వంలో రాజుగారు ఏ విధంగా ఉండబోతున్నారు? ఇప్పటి వరకు వచ్చినటువంటి మినిస్ట్రీలో కానీ లేదంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత రాజుగారి గురించి రకరకాల కామెంట్లు వచ్చాయి. స్పీకర్ అయిపోతున్నారని కొంతమంది, హోమ్ మినిస్టర్ అయిపోతున్నారని కొంతమంది. గతంలో అడిగినప్పుడు కూడా మీరు కూడా వాటిని అలానే కొట్టిపడేశారు. బట్ ఇప్పుడు ఇంకా రాజుగారికి ఎటువంటి బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది? లేదు రాజుగారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఫైనల్ ఏం చెప్తారు సార్? నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తానో నేను ఎలా చెప్తానో చెప్పకూడదు కూడా. బట్ డెఫినెట్గా సముచిత గౌరవం అయితే ఉంటుందని అనుకుంటున్నాను.
ఓకే. ఇన్ కేస్ ఒక డౌట్ ఉంది, అడగొచ్చా? అడుగుదాన్ని, అడగమంటే అడుగుతా. నచ్చితే చెప్తా. ఇన్ కేస్ సముచిత స్థానం కలగలేదు, రచ్చబండ 2.0 స్టార్ట్ అవుద్దాం మళ్ళీ? సముచిత స్థానం నేను కలుగుతుందిరా ముర్రు అంటే నువ్వు కలగలేదని చెప్పి కలుగుతుందని ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు లేదు కదా సార్. ఇప్పుడు గతంలో కూడా మినిస్ట్రీలోనే వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు, రాలేదు కదా. నేను వస్తుంది అని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నానో, నువ్వు రాదు అని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వస్తే ఓకే, రాజుగారికి ఒక మంచి స్థానం కలగాలి, రావాలి. ఎందుకంటే కూటమి విజయంలో రాజుగారు వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్. సో కంపల్సరీ ఆ విజయంలో భాగమైనటువంటి మిమ్మల్ని మీకు ఒక మంచి పదవి ఇచ్చి సత్కరించాలనేది రాష్ట్ర ప్రజల్లో అనేక మంది మీ అభిమానులకు ఉన్నటువంటి కోరిక. ఎస్, హ్యూజ్ పబ్లిక్ డిమాండ్ అయితే ఉంది. సో డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో ప్రజల కోరిక ప్రకారం ఎవరైనా వెళ్ళాలి కూడా, వెళ్తారు కూడా. ప్రజల కోరిక ఇప్పటి వరకు నెరవేరలేదు, ఇన్ ఫ్యూచర్ లో కూడా నెరవేరకపోతే రచ్చబండ 2.0 ఉంటుందా లేదా? ఇప్పుడు ఎవరైనా ఏది పెట్టినా రాజుగారికి ఈ పదవి ఇవ్వటం సమంజసమా, అవును కాదు అని పెడితే సమంజసమే వస్తాయి, 100% వస్తాయి. 95% సమంజసమనే వస్తుంది. నేను 99% సమంజసమే చెప్తాను. సో అంచేత ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రజలు పోల్ పెట్టినంత మాత్రానో, ప్రజలు ఇవ్వాలన్నంత మాత్రానో రాదు కదా సమంజసం అనేది. చంద్రబాబు నాయుడు గారు ఆయన క్యాబినెట్లో ఏది ఇస్తే బాగుంటుంది, లేదు ఏదన్నా నామినేటెడ్ పోస్ట్ ఇస్తే బాగుంటుందా, ఏ పదవి ఇవ్వాలి, ఏది ఇచ్చినా కూడా రాజుగారికి తగ్గట్టుగా ఉండాలి. ఇన్ కేసు అది జరగకపోతే పరిస్థితి ఏంటి అంటున్నాను నేను, అంతే. అది నా డౌట్, అంతే. అందుకే అడిగా, అడగొచ్చా, నాకున్న డౌట్. కేసు జరగకపోయినా దానికి రచ్చబండ 2.2కి అసలు సంబంధం ఉండదు. ఓకే, అది ఇదే నాకు పదవి ఇచ్చేస్తే బ్రహ్మాండం అని, నాకు పదవి ఇవ్వకపోతే ఇంకోటి అని కాదు కదా. నేను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నాకు పదవి ఉంది, సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ నేను. సార్, సో డిస్పైట్ దట్ అన్యాయం జరుగుతుందని చెప్పి నేను పోరాడా. సో అంచేత పోరాడటానికి పదవికి సంబంధం లేదు. ఓకే. సో ప్రజలందరూ కోరుకుంటున్నారు, నేను కూడా నా పని నేను ఇచ్చిన మాట 6 నెలల్లోనే అయిపోతుంది. సో కాబట్టి ఆ తర్వాత చేయడానికి పెద్దగా పని ఉండకపోవచ్చు. సో కాబట్టి ఏదో ఒక ప్రజలకు ఉపయోగపడే పదవిలో ఉంటే ఈ రాజకీయాల్లోకి వచ్చినందుకు ఒక అర్థం ఉంటుంది, ఒక పరమార్థం ఉంటుంది అని నేను అనుకుంటున్నా. నన్ను అభిమానించే ప్రజలు కూడా అనుకుంటున్నారు. యాక్చువల్గా నన్ను అభిమానించే వాళ్ళు అన్ని పార్టీల్లో ఉన్నారు, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ, ఇంక్లూడింగ్ జనసేన. అండ్ టోటలీ ఏ పార్టీలకి కూడా అసలు పార్టీ వ్యవస్థనే, పాలిటిక్స్కి దూరంగా ఉన్న వాళ్ళు 100కి ఉన్న వాళ్ళలో 95% నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు. న్యూట్రల్ ఓటర్, వాట్ ఐ మీన్ టు సే న్యూట్రల్ ఓటర్. సో డెఫినెట్గా సముచిత స్థానం నాకు ఇస్తారు అని నమ్మకం ప్రజల్లోనూ ఉంది, నాకు ఇంకా ఎక్కువగా ఉంది. బట్ నువ్వు అడిగిన దానికి నా పదవి ఒకవేళ నువ్వు అనుమానించినట్టుగా రాకపోయినా దానికి ఏదో కావాలని చెప్పి అద్భుతంగా పరిపాలన ఉంటే నేను ఊరికనే చెత్త కామెంట్లు నేను చేయను. గతంలో అన్యాయం జరిగింది కాబట్టి నేను మాట్లాడాను తప్ప ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో కాదు. అన్యాయం జరిగిందని మాట్లాడా. సో అంచేత ప్రభుత్వ పరిపాలన డెఫినెట్గా బాగుంటుంది, అందులో డౌట్ లేదు. ఇప్పుడు నేను గతంలో సిస్టంలో ఉన్నా, నేను ఒక పదవిలో ఉన్నా, నేను చెప్పింది ఎవడో పట్టించుకోవాలా. ఇలా చేస్తే పోతాంరా బాబు అని చెప్పినా కూడా ఎవడో పట్టించుకోవాలి. వెంకటేశ్వర జోలికి వెళ్ళొద్దురా బాబు, ఆస్తులు అమ్ముకోవడం కరెక్ట్ కాదని చెప్పినా పట్టించుకోవాలి. అందుకని పబ్లిక్గా మాట్లాడాల్సి వచ్చింది. ఓకే. సో ఇప్పుడు అసలు పబ్లిక్గా మాట్లాడవలసిన అవసరం రాదు. ఎందుకంటే అందరినీ
కలిసి చనువు నాకుంది. మంత్రులను అయితే అందరూ నాకు థిక్కెస్ట్. సో నన్ను మా ఇంటి దగ్గర రమ్మంటేనే మోర్ దాన్ 3/4 మినిస్టర్స్ ఐ కెన్ కాల్ దెమ్. సార్ అంటే ఫ్రెండ్షిప్. ఎస్ సార్. ముఖ్యమంత్రి గారిని కలవాలన్నా కష్టమేం కాదు. ఆ రోజుకి ఇవ్వకపోయినా 3 రోజులకో 4 రోజులకో కలవచ్చు. కాబట్టి సో గతంలో ఉన్న వాతావరణం ఇప్పుడు ఉండదు. సో కాబట్టి నా పదవికి రచ్చబండికి సంబంధం లేదు. రచ్చబండి అవసరం రాదు. పదవి ఇచ్చినా రాదు, ఇవ్వకపోయినా రాదు. ఓకే, అది క్లారిఫికేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి రాజుగారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.